నమస్తే. బెజవాడలో ఉగ్ర కదలికలు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గాన్‌లో జరిగినటువంటి ఉగ్ర దాడులు ఏవైతే ఉన్నాయో, అదే గాకుండా బెజవాడలో కూడా ఉగ్రవాద కదలికలున్నట్టుగా పోలీసు వారైతే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడలో ఉగ్ర కదలిక. సిమితో సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పరిశీలన. 10 మంది అనుమానితుల గుర్తింపు, వారి కదలికలపై నిఘా. విజయవాడలో నలుగురు, శివారు ప్రాంతాల్లో మరో ఆరుగురు. టోటల్‌గా 10 మందిని పోలీసు వారు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఏసీ మెకానిక్‌లు మసీదుల దగ్గర భిక్షాటన, బడ్డీ కొట్లలో పనులు. చూసారా ఈ ఉగ్రవాదులు, వారి ప్లాన్ ఇలాగే ఉంటుంది. ఉగ్రవాదులు డైరెక్ట్‌గా ఉగ్రవాద రూపంలో ఉండరండి వాళ్ళు. ఏసీ మెకానిక్కులుగా మసీదుల దగ్గర భిక్షాటన చేస్తూ, బడ్డీ కొట్లలో పనులు చేస్తున్నట్టుగా ఉంటారంట. ఒకప్పుడు నక్సల్స్ తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా బెజవాడ. ఒకప్పుడు బెజవాడ అంటే మీ అందరికి తెలుసు. బెజవాడ రౌడీ రాజకీయం మీ అందరికి తెలుసు. నేను చెప్పేదేం లేదు. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో బెజవాడలో నిఘా వర్గాలు జల్లెడ పట్టి కేంద్ర నిఘా సంస్థలకు నివేదిక ఇవ్వటం సంచలనం సృష్టిస్తోంది. చూడండి, అంటే మా బెజవాడలో కూడా ఉగ్రవాదులు ఉన్నారంట. సరిగ్గా 2 నెలల కిందటే ఢిల్లీలోని నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం విజయవాడ పోలీసులను అప్రమత్తం చేసింది. సిమీ సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని కేంద్ర నిఘా వర్గాలు సమాచారాన్ని అందించినట్టు తెలుస్తుంది. సిమీ సంస్థతో సంబంధాలు కలిగిన వారుగా అనుమానిస్తున్న వారి కదలికలపై స్థానిక నిఘా వర్గాలు దృష్టి సారించాయి. దాదాపుగా నెల రోజుల పరిశీలన అనంతరం విజయవాడ నగరంలో నలుగురు, శివార ప్రాంతాల్లో మరో 6 అనుమానితులుగా ఉన్నట్టు గుర్తించారంట. విజయవాడ నిఘా వర్గాలు కేంద్ర నిఘా సంస్థలకు అందించాయి. చూడండి, కొనసాగుతున్న ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు. విజయవాడ నగరంలో ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా ధార్మిక సేవా కార్యక్రమాలకే తప్ప ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించినట్లు గాని, నిర్వహిస్తున్నట్లు గాని ఏనాడు జరగలేదు. అంజుమన్ ఏ ఇస్లామియా, జమత్ ఏ ఇస్లామియా వంటి సంస్థలు విజయవాడ నగరంలో సేవా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయంట. చూడండి మరి. కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో ఉంటున్నట్టుగా నిఘా వర్గాలు సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రస్తుతం 10 మంది అనుమానితులు నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం. వారి కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టినట్టు తెలుస్తుందంట. చూడండి మరి ఎట్లా ఉందో. అంటే ఇదంతా ఒక ప్లాన్ అండి. వీళ్ళంతా ఒక ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చేస్తారు. ఇప్పుడు ఈ పహల్గామ్ దాడిలో గూడా ఎన్ని రోజుల నుంచి వాళ్ళ ప్లాన్ ఉందో చూసుకోండి. ఇవే గనక జరిగితే అనేక మంది చనిపోతారు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళు అనుకున్నటువంటి పథకం ప్రకారం వాళ్ళు ఏవేవైతే ప్లాన్స్ చేశారో ఎక్కువ రద్దీ ఎక్కడైతే ఉంటుందో, ఏ ఏ నగరాల్లో ఉంటుందో, ఏ రాష్ట్రాల్లో ఉంటుందో చూసి ప్లాన్ జేసి బాంబులేసి చంపేస్తారండి. దాడులు చేసేస్తారు. వాళ్ళ ప్లాన్ ఇదే. భారతదేశాన్ని అంతం చేయటమే. ఎట్లైనా సరే జమ్మూ కాశ్మీర్‌ని వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకోవటమే. కాశ్మీర్ మాదిరా బాబు, కాశ్మీర్ మాది అనేది అందుకే కాశ్మీర్‌లో పహల్గామ్‌లోనే చంపేశారు. సో, ఏదైనా కూడా మనమంతా ఐక్యంగా నిలబడాల్సినటువంటి సమయం వచ్చేసింది. భారతదేశం మొత్తం ఐక్యంగా ఉండాలి. మన కులాలు వేరైనా, మన మతాలు వేరైనా, మన యొక్క పూజించే దేవుళ్ళు వేరైనా మనమంతా భారతీయులమే. మన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా ఎవరైనా సరే, దళితులైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా భారతీయుడే. భారతీయుడే. ముస్లిం చనిపోయినా ఇప్పుడు ఉగ్రవాద చర్యకి ఎవడైతే పాల్పడతాడో ఉగ్రవాదాన్ని ఎవడైతే ప్రేరేపిస్తాడో వాడు పాకిస్తానే అవసరం లేదు. పాకిస్తానే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక క్రైస్తవుడు ఉగ్రవాద చర్యలు, మతం పేరుతో ఉగ్రవాద చర్యలు ఒక మతం పేరుతో ఇంకొక మనిషిని చంపేసినా అది వాడు ఉగ్రవాదుడే. ఒక హిందువు మతం పేరుతో ఇంకొక మనిషిని చంపేసినా కూడా వాడు ఉగ్రవాదం కిందే లెక్కొస్తాడు. అట్లా విధంగా ఒక మతం పేరుతో ఒక ముస్లిము ఎవరిని చంపినా కూడా, ఎందుకంటే ఏ ధర్మం అయినా సరే ఒక మనిషిని ఇంకో మనిషిని చంపమని చెప్పుద్దా? ఏ గీత అయినా, భగవద్గీత అయినా, లేకపోతే బైబిల్ అయినా, ఖురాన్ అయినా. కానీ ఖురాన్‌కి వ్యతిరేకంగా, మరి అల్లాహ్ వ్యతిరేకంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మనుషుల్ని చంపేస్తున్నారు. కాబట్టి మనిషిని మనిషిగా చూడకుండా, మనిషిని మనిషిగా గౌరవించకుండా, మనిషిని మతం పేరుతో ఇంకొక మనిషిని చంపేస్తున్నాడంటే వాడు నిజంగా ఉగ్రవాదుడే. వాడు పాకిస్తానోడు అవ్వాల్సిన అవసరం లేదు. ఇండియాలో పుట్టి, ఇండియాలో మనుషుల్ని చంపేసినా కూడా, తోటి మనుషుల్ని, పక్క మనుషుల్ని చంపేసినా కూడా, పక్క మతస్థుల్ని చంపేసినా కూడా వాడు ఉగ్రవాదం కిందే వస్తాడు. వాడిలో ఉగ్రవాద లక్షణాలే ఉన్నాయి. వాడిని ఉగ్రవాదిగానే చూడాలి నన్నడిగితే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.